సినిమా కోసం హీరోకి గాయమైతే మరుసటి రోజే సెట్స్‌కి వెళ్తే అది సినిమా పిచ్చి అనుకుంటారా? కాదు, ఫ్యాషన్. అదే ఫ్యాషన్‌తో వస్తున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మొత్తానికి పెద్ది మూవీ లేట్ అవ్వట్లేదు అంటూ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఈ మాట నేను చెప్పింది కాదు, డైరెక్ట్గా మన రామ్ చరణ్ గారే చెప్పిన మాట. బయట బాగా వింటున్నా, ప్రమోట్ చేయండి పెద్ది లేట్ అవ్వట్లేదని చరణ్ గారే స్వయంగా చెప్పారు. కొంచెం ప్రమోట్ చేయండి, పెద్ది లేట్ అవ్వట్లేదని. బాగా బయట బాగా వింటున్నాను. ఇది ఫ్యాన్స్ కి నిజంగా బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అనుకున్న డేట్కి మూవీ రిలీజ్ అయితే ఇది నిజంగా ఫ్యాన్స్కి ఫెస్టివల్లా ఉంటుంది. మరి హైప్కి రీజన్ ఏంటి అంటారా? రామ్ చరణ్ గారి డెడికేషన్ గురించే మాట్లాడుకోవాలి. గాయం అయినా సరే నెక్స్ట్ డే సెట్స్కి వెళ్ళడం అంటే అది కమిట్మెంట్ కాదు, అది మ్యాడ్నెస్ ఫర్ సినిమా. ఇక టెక్నికల్గా అంటే మ్యూజిక్ సెట్ చూస్తే లెజెండరీ ఏఆర్ రెహమాన్ గారు రెయిన్ బౌల్లో కష్టపడి ఈ సినిమాకి సోల్ పెట్టారని తెలుస్తుంది. మరి డైరెక్టర్ గురించి చెప్పాలంటే బుచ్చిబాబు అండ్ టీమ్ ప్రతి ఫ్రేమ్ని కూడా ఒక ఆర్ట్ పీస్లా ట్రీట్ చేస్తూ పెద్దని చిక్కుతున్నారు. ప్రతి షాట్లో ఫ్యాషన్ కనిపించేలా ఒక ఎయిమ్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళ సాయశక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే శ్రీలంకలో షూట్ చేసినటువంటి సీక్వెన్స్, ఎస్పెషల్లీ వాటర్ సీక్వెన్స్ దగ్గర ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ మూవీస్లో ఎప్పుడు చూడనటువంటి విజువల్స్ ఈ మూవీలో చూడబోతున్నాం అంటూ ఒక టాక్ కూడా నడుస్తుంది. విజువల్స్, ఎమోషన్ అండ్ పర్ఫార్మెన్స్ అన్నీ కలిసి పెద్దని ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్గా మార్చిపోతున్నాయి. సో ఫైనల్గా ఒక మాట, పెద్ది అనుకున్న డేట్కి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ అవ్వడం కన్ఫర్మ్. గెట్ రెడీ గైస్, మొగుడు వస్తున్నాడు థియేటర్ని షేక్ చేయడానికి.